స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఢిల్లీలోని ఎంపీ ఫ్లాట్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాం. చూస్తున్నాము ప్రస్తుతానికి ఫైర్ సేఫ్టీ సిబ్బంది అంతా కూడా మంటలను ఆర్పేందుకు కూడా ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ కింద కనిపిస్తున్నటువంటి ఫర్నిచర్ అవుతుందో ఈ ఫర్నిచర్ దాదాపు సోఫాలతో పాటు ఇంకా కొన్ని సామాగ్రి కూడా ఇక్కడ సిపిడబ్ల్యూ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ పిల్లలు పటాకులు పేర్చినటువంటి సమయంలో ఆ డబల్ ఎగ్రి ఆ సోఫాలపై కూడా పడ్డాయని చెప్పేసి కూడా ప్రాథమికంగా ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ పూర్తి స్థాయిలో ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, సెకండ్ ఫ్లోర్ కావచ్చు, ఈ 2 ఫ్లోర్ కూడా పూర్తి స్థాయిలో దగ్ధమయ్యాయి. దాని పైన ఉన్నటువంటి బయటి భాగంలో కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా మనకి కనిపిస్తున్నాయి. లోపల ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా లోపల ఉన్నటువంటి వారిని రెస్క్యూ చేసేందుకు కూడా అనేక ప్రయత్నాలు కూడా చేసేటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇక్కడ ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులతో పాటు స్థానికులు, పోలీసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మంటలు ఆర్పేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇది బ్రహ్మపుత్ర సంబంధించినటువంటి బ్లాక్. ఈ బ్లాక్ లో దాదాపు 8 ఫ్లోర్లు ఉన్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ తో పాటు పైన ఉన్నటువంటి 8 ఫ్లోర్లు కూడా మనకి పూర్తిగా కూడా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సోఫాకు సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు, ఈ పూర్తి స్థాయిలో కూడా దగ్ధమయ్యాయి. మరోవైపు ఈ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఈ భాగం ఏదైతుందో ఈ పై భాగం పూర్తి స్థాయిలో కూడా తగలబడినటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తాయి. ఒక్కసారి మీకు ముందు నుంచి కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. పూర్తి స్థాయిలో ఏదైతే ఈ బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్ ఏదైతుందో ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ముందు భాగంతో పాటు వెనుక భాగం కూడా పూర్తి స్థాయిలో తగలబడినటువంటి ఆ దృశ్యాలు కూడా మనము ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇది ముందు భాగం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో కూడా ఇది తగలబడ్డది. దాదాపు 2 ఫ్లోర్ల పాటు లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి సామాగ్రి కూడా పూర్తి స్థాయిలో అగ్ని అవుతుంది అనేటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇది ఇక్కడ కింద ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఈ సోఫా సెట్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఎంపీ ఫ్లాట్స్ లో ఉండాల్సినటువంటి ఆ సామాగ్రి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సోఫాలు ఏవైతున్నాయో ఆ సోఫాలు కింద సిపిడబ్ల్యూ సంబంధించినటువంటి వారు పెట్టడం జరిగింది. దాన్ని తొలగించేందుకు దాదాపు 2 రోజుల తర్వాత తొలగిస్తామని చెప్పారు. కానీ ఆలోపే ఇదంతా ఇంత పెద్ద ప్రమాదం కూడా చోటు చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు మీకు ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి వాహనాలు కూడా అవి పూర్తి స్థాయిలో తగలబడినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం మీకు చూపించేటువంటి దృశ్యాలు చూస్తున్నాను. ఇది హుండై సంబంధించినటువంటి కార్. ఈ కార్ పూర్తి స్థాయిలో ముందు భాగం ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి భాగం అంతా కూడా తగలబడినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దీని వెనుకనే పార్క్ చేసేటువంటి మరో కార్ హుండై కంపెనీకి సంబంధించినటువంటి ఈ కార్ కూడా ముందు భాగం పూర్తి స్థాయిలో తగలబడినటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా ఇక్కడ చేరుకొని మంటలు కూడా ఆర్పేందుకు కూడా ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఈ మంటలన్నీ అదుపులకు కూడా వచ్చినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇది చూస్తున్నాము. మరోవైపు సిపిడబ్ల్యూ సంబంధించినటువంటి ఆ టీమ్స్ కూడా ఇక్కడ వర్క్ కూడా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విద్యుత్తును కూడా నిలిపివేశారు. ఆ లోపల ఉన్నటువంటి ఎంపీస్ కావచ్చు, వారు ఉన్నటువంటి సహాయ సిబ్బంది కావచ్చు, వారందరినీ కూడా వెంటనే అక్కడి నుంచి పంపించేటువంటి ఆ ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. వెంటనే వారిని రెస్క్యూ చేసి పూర్తి స్థాయిలో కూడా ఒక సహాయ చర్యలు కూడా పూర్తి స్థాయిలో పోలీసులతో పాటు ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులు కూడా ముందునే ఉండి వారందరినీ కూడా రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నం కూడా చేపట్టడం జరుగుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం సరిగ్గా 1:20 ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ చేరుకొని మంటలు కూడా ఆర్పుతున్నారు. మరోవైపు చూస్తున్నాం ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ అధికారులు కూడా డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ కావచ్చు, డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ చేరుకొని వారందరూ కూడా సహాయక చర్యల్లో కూడా పాల్గొంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం ఆర్టీవీ నవీన్, న్యూఢిల్లీ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.